ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మరొక కొత్త వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ట్రాన్స్మిటర్ని ఇంకా ఆప్టికల్ ఫైబర్ సిగ్నల్ నోడ్కి ఎంత పెట్టుకుంటారు, అలాగే నోడ్లో ఆర్ఎఫ్ సిగ్నల్ ఎంత పెట్టుకుంటారు, అలాగే ఇంజెక్టర్ని ఇంకా నోడ్కి పవర్ సప్లై ఎలా ఇస్తారు, పవర్ ఎంత ఉండాలి, తర్వాత ఆప్టికల్ నోడ్ని ఇంకా ఆంప్లిఫైయర్కి పవర్ సప్లై ఎలా ఇస్తారు, ఆంప్లిఫైయర్లో సిగ్నల్ ఎంత పెట్టుకుంటారు అనేది పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆప్టికల్ ప్రైమరీ అండ్ ఆర్ఎఫ్ ఇన్పుట్. ఇందులో మనము ఎంత సిగ్నల్ అయితే పెట్టుకుంటామో అనేది ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. అంతే సిగ్నల్ మనమైతే నోట్ పాయింట్లో కూడా పెట్టుకోవాలి. ఆర్ఎఫ్ ఇన్పుట్లో ఒక అవుట్ రిమూవ్ చేసి డిబి మీటర్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి సిగ్నల్ ఎంత అయితే పెట్టుకున్నాము అనేది. ఇది వచ్చి మెయిన్ 81, 82 అయితే సిగ్నల్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ట్రాన్స్మిటర్ నుండి ఆప్టికల్ నోడ్కి ఫైబర్ సిగ్నల్ కనెక్ట్ చేసి చూపిస్తాను. మా దగ్గర వచ్చి 10+4 అవుట్పుట్ ట్రాన్స్మిటర్ ఉంది. ఇందులో ఇక్కడ చూడండి చూపిస్తాను. ఇందులో ఒక అవుట్ని ఇంకా ప్యాచ్ కార్డు ఆప్టికల్ నోడ్కి కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చి 4 పోర్ట్ పవర్ సప్లై ఇంజెక్టరు. ఇందులో 2 పోర్ట్స్ అనేది నేను ఆల్రెడీ యూజ్ చేశాను. ఒక అవుట్లో పవర్ సప్లై స్ప్లిట్టర్కి కనెక్ట్ చేశాను ఫ్రెండ్స్. పవర్ సప్లై స్ప్లిట్టర్ని ఇంకా ఆప్టికల్ నోడ్కి ఆర్ఎఫ్ కేబుల్ని కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి లోడ్ అయితే ఆన్ అయింది. ఇప్పటి వరకు మనము ఆప్టికల్ నోడ్కి ఫైబర్ సిగ్నల్ అండ్ ఆర్ఎఫ్ పవర్ సప్లై ఇచ్చాము. నెక్స్ట్ ఆప్టికల్ నోడ్ నుండి యాంప్లిఫైయర్కి పవర్ సప్లై అండ్ ఆర్ఎఫ్ సిగ్నల్ ఎలా ఇవ్వాలి చూద్దాం ఫ్రెండ్స్. దానికైతే నోడ్ పాయింట్కి అయితే ఫీజ్ అనేది వేసుకొని చూపిస్తాను. ఫీజు వచ్చి 10 amp ఫీజు అయితే వేస్తున్నాను. ఫీజు అనేది నోట్ పాయింట్కి అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడు మీకు క్లియర్గా కనిపిస్తుంది. నేను ఫీజు వచ్చి ఫస్ట్ అవుట్కి అయితే వేసుకున్నాను. నేను ఇప్పుడు ఆర్ఎఫ్ కేబుల్ కూడా ఫస్ట్ అవుట్కే కనెక్ట్ చేస్తున్నాను. ఈ విధంగా కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేసుకుంటున్నాను. కనెక్ట్ చేసిన వెంటనే ఆన్ అవ్వలేదు. ఇక్కడ మనకి యాంప్లిఫైయర్ లోపల ఒక బటన్ ఉంది చూడండి, మెయిన్ పవర్ పాస్ అనేసి. మనము పవర్ పాస్ చేస్తున్నాం కాబట్టి ఆ బటన్ అయితే మనము పవర్ పాస్ పక్కకి అయితే పెట్టుకోవాలి. పక్కకైతే తీసుకుంటే మనకి ఈ విధంగా అయితే యాంప్లిఫైయర్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. నోడ్ పాయింట్కి మెయిన్ కరెంట్ ఏదైతే 220లో పెట్టుకోవాలి. మనము ఆర్ఎఫ్ పవర్ ఇచ్చేటట్టయితే 60 వోల్టేజెస్ ఉంది కదా, దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలా సెలెక్ట్ చేసుకుంటే ఆర్ఎఫ్ పవర్ అనేది ముందుకైతే పాస్ అవుతుంది. అదేవిధంగా యాంప్లిఫైయర్లో కూడా కరెంట్ ఏదైతే మెయిన్లో పెట్టుకోవాలి. ఆర్ఎఫ్ పవర్ అయితే పీపీ అనేసి ఉంది కదా, పవర్ పాస్ అనేసి దానికైతే సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము
సిగ్నల్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పవర్ సప్లై అనేది చేసాము. ఇప్పుడు ఆప్టికల్ నోడ్కి తర్వాత ఆంప్లిఫైయర్కి ఆర్ఎఫ్ సిగ్నల్ సెట్ చేసుకోవాలి. మొదటగా ఆప్టికల్ నోడ్కి ఆర్ఎఫ్ సిగ్నల్ సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆప్టికల్ నోడ్లో అవుట్ 2కి FTL కనెక్ట్ చేసుకొని dB మీటర్లో సిగ్నల్ లెవెల్ సెట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, అవుట్ 2 వచ్చి సిగ్నల్, అవుట్ 1లో పవరు సిగ్నల్, ఆర్ఎఫ్ పవరు ఆర్ఎఫ్ సిగ్నల్ వచ్చి అవుట్ 1, అవుట్ 2లో ఆర్ఎఫ్ సిగ్నల్ మాత్రమే. చూడండి సిగ్నల్ అనేది జాస్తి ఉంది కదా. ఇక్కడైతే మనము ట్యూన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ట్యూన్ చేసుకునే సిగ్నల్ ఎంత పెట్టుకోవాలంటే, ఆప్టికల్ ప్రైమరీ అండ్ ఆర్ఎఫ్ ఇన్పుట్లో మనము 81, 83 పెట్టున్నాము కదా, అంతే సిగ్నల్ సేమ్ సిగ్నల్ అయితే మనము ఆప్టికల్ నోడ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికైతే మనము గెయిన్, స్నోప్ అనేది మనము కరెక్ట్గా లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. 81, 83 వచ్చేంత వరకు ఈ విధంగా అయితే సిగ్నల్ అనేది మనము సెట్ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్. ఆర్ 2 dB ఎక్స్ట్రా ఉన్నా పర్వాలేదు, మరి ఎక్కువగా ఉండేటట్టుగా పెట్టుకోకండి. ఆల్మోస్ట్ సేమ్ ఉండేటట్టుగా పెట్టుకుంటే చాలు ఫ్రెండ్స్. వచ్చి ఆంప్లిఫైయర్కి సిగ్నల్ సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆంప్లిఫైయర్ని యాంప్ అనేసి కూడా అంటాము. మేము ఎక్కువ వాడే పదము యాంప్ అనేసి. ఇప్పుడు ఆంప్లిఫైయర్కి సిగ్నల్ సెట్ చేసేదానికైతే FTL ఆంప్లిఫైయర్కి కనెక్ట్ చేసుకొని dB మీటర్కి కనెక్ట్ చేసుకొని సిగ్నల్ అయితే చెక్ చేస్తున్నాము. సిగ్నల్ అయితే 100 ఉంది ఫ్రెండ్స్, చాలా ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉంటే ఏమవుతుంది అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఆంప్లిఫైయర్లో మరొక అవుట్కి అయితే RG6 వైర్ కనెక్ట్ చేసుకొని మా ఆఫీస్లో ఉన్న టీవీకి అయితే కనెక్ట్ చేసాము. టీవీ వస్తుందా లేదా అనేది చూడండి. అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలా వస్తుందంటే కేబుల్ వస్తలేదని అర్థము. ఇలా ఎక్కువ ఉంటే టీవీ అనేది రాదు. దానికి ఇప్పుడైతే మనము సిగ్నల్ సెట్ చేసుకోవాలి. ఆంప్లిఫైయర్లో స్లోప్, గెయిన్ అనేది లెవెల్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనం ఆప్టికల్ లోడ్లో ఎంతైతే పెట్టుకున్నామో 81, 82 సేమ్ అంతే సిగ్నల్ అయితే మనము పెట్టుకోవాలి. 81, 82 100 dB ఎక్కువైనా పర్వాలేదు, వేరియేషన్ ఏం పర్వాలేదు. మ్యాక్సిమం కరెక్ట్గా ఉండేటట్టుగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి కరెక్ట్గా పెడితే కేబుల్ అనేది వస్తుంది. ఈ విధంగా అయితే ఆంప్లిఫైయర్లో సిగ్నల్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక యాంప్ నుండి మరొక యాంప్కి ఆర్ఎఫ్ సిగ్నల్ మరియు పవర్ పాస్ ఎలా చేస్తారంటే, అప్పుడు ఫీజ్ అనేది వేయకూడదు. దానికి అనేసి మేమైతే రిమూవ్ చేసి పవర్ పాస్ అనేది రిమూవ్ చేసి ఫీజ్ అనేది వేస్తున్నాము. ఇక చూడండి, ఫీజ్ వేసే జాగాలో కూడా ఫీజ్ 1, ఫీజ్ 2 అనేసి 2 ఉంటాయి. మనం ఫీజు దాంట్లో అయితే వేసి ఉంటామో అందులో అయితే పవరు, సిగ్నల్ రెండు అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు dB మీటర్లో క్లారిటీగా చూపిస్తాను చూడండి. ఫీజ్ అయితే వేసినాం కదా, ఇక్కడ చూడండి. ఫీజ్ అయినాక పవర్ అనేది 58 వస్తుంది. ఆఫ్ చేసి ఆన్ చేసి చూపిస్తాను చూడండి. సిగ్నల్ వచ్చి
88 ఉంది. పవర్ వచ్చి 58 ఉంది ఫ్రెండ్స్. అంటే ఫ్రీజ్ దాంట్లో అయితే వేసానామో దాంట్లో FTL అయితే కనెక్ట్ చేసి చూపిస్తుండేది. ఈ విధంగా అయితే ఒక ఆంప్ నుండి మరొక ఆంప్కి అయితే సిగ్నల్ అనేది మనము ముందుకైతే పంపించుకోవచ్చు. సిగ్నల్ తర్వాత పవర్ పాస్ అనేది ఒక మెయిన్ పాయింట్ ఫ్రెండ్స్. ఒక యాంప్ నుండి మరొక యాంప్కి RF కేబుల్ 100 మీటర్స్ లోగానే మెయింటైన్ చేయండి, ప్రాబ్లం ఉండదు. ఈ విధంగా అయితే RF సిగ్నల్ మరియు పవర్ పాస్ చేసుకోవాలి. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆప్టికల్ నోడ్ని ఇంకా మరియు యాంప్ని ఇంకా RF సిగ్నల్ అండ్ పవర్ పాస్ స్ప్లిట్టర్లో ఎలా డివైడ్ చేస్తారో అని నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ ఉంటుంది ఫ్రెండ్స్. బై, టేక్ కేర్.